హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సుప్రీంకోర్టులో కోర్ట్ మాస్టర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ దరఖాస్తుల ఆహ్వానం 2024 సుప్రీంకోర్టు రిక్రూట్మెంట్ 2024 అండి. కోర్ట్ మాస్టర్ అంటే షార్ట్ హ్యాండ్ నుండి రావాలి. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల కోసం 107 ఖాళీల భర్తీకి భారత సుప్రీంకోర్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను ప్రకటించింది. చట్టపరమైన మరియు పరిపాలనా బాధ్యతలతో ప్రభుత్వ ఉద్యోగాలను కోరుకునే అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం. అర్హత గల దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను డిసెంబర్ 25, 2024 లోపు అధికారిక సుప్రీంకోర్టు వెబ్సైట్ www.sci.gov.in ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చు. వాటి వివరాలు ఏంటంటే, మొత్తం ఖాళీలు 107 ఉన్నాయి. కోర్టు మాస్టర్ షార్ట్ హ్యాండ్ 31 పోస్టులు ఉన్నాయి. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు 33 ఉన్నాయి. వ్యక్తిగత సహాయకుడు పోస్టులు 43 ఉన్నాయి. సుప్రీంకోర్టు రిక్రూట్మెంట్ 2024 అర్హత ప్రమాణాలు. కోర్టు మాస్టర్ షార్ట్ హ్యాండ్ వయోపరిమితి 30 to 45 years ఉండాలి. అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ, 120 words per minute వద్ద షార్ట్ హ్యాండ్లో నైపుణ్యం మరియు టైపింగ్ వేగం 40 words per minute. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, దీని వయోపరిమితి 18 to 30 years ఉండాలి. అర్హతలు ఏంటంటే, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉండాలి. అలాగే 110 words per minute వద్ద షార్ట్ హ్యాండ్లో ప్రావీణ్యం ఉండాలి. అలాగే 40 words per minute టైపింగ్ వేగం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలన్నమాట. ఇక వ్యక్తిగత సహాయకుడు పర్సనల్ అసిస్టెంట్ వయోపరిమితి 18 to 30 years ఉండాలి. అర్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉండాలి. 100 words per minute వద్ద షార్ట్ హ్యాండ్లో ప్రావీణ్యం ఉండాలి. 40 words per minute టైపింగ్ వేగం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తు రుసుము అయితే జనరల్ ఓబీసీ అభ్యర్థులు 1000 rupees అంటే 1000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ పీడబ్ల్యూడి రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు 250 rupees సరిపోతుంది అన్నమాట. సుప్రీంకోర్టు రిక్రూట్మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులు కంప్యూటర్లో 40 words per minute టైపింగ్ వేగాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాల్సి ఉంటుంది. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్లో పరీక్ష ఉంటుంది. కోర్టు మాస్టర్కు 120 words per minute మరియు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కోసం 110 అంటే 110 words per minute వద్ద షార్ట్ హ్యాండ్ ప్రావీణ్యం పరీక్షించబడుతుంది. ఇక రాత పరీక్ష ఉంటుంది. కోర్టు మాస్టర్ మరియు పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు వర్తిస్తుంది రాత పరీక్ష. ఇంటర్వ్యూ రౌండ్లో ప్రదర్శన ఆధారంగా, అంటే ఇంటర్వ్యూలో మీరు ఎట్లా మీ విజ్ఞానం ప్రదర్శించుకుంటే అలా ఆ ఆధారంగా తుది ఎంపిక ఉంటుందన్నమాట. ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి అంటే, సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. www.sci.gov.in అన్నమాట. నోటీస్ ట్యాబ్ కింద రిక్రూట్మెంట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. కావలసిన పోస్టుల కోసం ఆన్లైన్ అప్లికేషన్ లింక్ను ఎంచుకోవాలి. వ్యక్తిగత, విద్య మరియు వృత్తిపరమైన వివరాలను పూరించాలి. మీ ఫోటో, సంతకం మరియు అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము చెల్లించాలి. తర్వాత అప్పుడు మీ దరఖాస్తును సమీక్షించండి. ఒకసారి ఎడిట్ చేసుకోవాల్సితే చేసుకోండి. దాని తర్వాత అప్లై చేసుకోండి. ముఖ్యమైన తేదీలు ఏంటంటే, దరఖాస్తు ప్రారంభ తేదీ ఇప్పుడు నడుస్తున్నదన్నమాట. అప్లికేషన్స్ ఓపెన్లో ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మాత్రం డిసెంబర్ 25, 2024 అన్నమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. 30 years లోపు వాళ్ళకి చాలా ఖాళీలు ఉన్నాయి కదా. ఆల్ ద బెస్ట్. ఓకేనండి. ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.